వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ కీలక నేత. సో కాంగ్రెస్ పార్టీ అంటేనే అలా, అందులో రేవంత్ రెడ్డి అంటే అస్సలు కూడా గిట్టరు. రేవంత్ రెడ్డి ఏ పని చేసినా కూడా అడుగడుగున విమర్శిస్తుంటారు. అలాంటి కల్వకుంట్ల కవిత గారు నిన్న ఒక్కసారిగా రేవంత్ రెడ్డికి జై కొట్టడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి తోటి కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం, రేవంత్ రెడ్డి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో కవిత ఎందుకు ఆ విధంగా చెప్పింది, ఏంటి ఆ కారణాలు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, నిన్న పులే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలి, ఏప్రిల్ 11 వరకు డెడ్ లైన్ ఇస్తున్నానని చెప్పేసి కూడా చెప్పడం, అలాగే ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టడం అనేది జరిగింది. సో బీసీ కులగణన ప్రస్తావిస్తూ జాగృతి ఆధ్వర్యంలో ఫైట్ చేసినందుకే ఈరోజు బీసీ కులగణన చేపట్టారు. అలాగే ఢిల్లీ వెళ్తున్నారు, మరి అఖిల పక్షాన్ని ఎందుకు పిలుచుకొని పోవట్లేదు, కేవలం కాంగ్రెస్ నేతలు మాత్రమే వెళ్తున్నారు, బీసీ సంఘాలు మాత్రమే వెళ్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో డెఫినెట్గా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి, అఖిల పక్షంలో మేము కూడా ఉంటాం, మేము కూడా జంతర్ మంతర్ దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, అలాగే తెలంగాణలో 42 బీసీ రిజర్వేషన్ కోసం కూడా మా వంతుగా మేము పోరాడతాం, మమ్మల్ని కలుపుకొని వెళ్ళగలుగుతారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ మార్క్ వేయడం అనేది జరిగింది. అలాగే కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి గారిని కూడా విమర్శించింది అనుకోండి, ఏ అంటే ఎనుముల ఇంటెలిజెన్స్ అది ఇది అని చెప్పేసి. సో విమర్శలను అన్ని పక్కన పెడితే బీసీ కులగణన కోసం కవిత గారు రేవంత్ రెడ్డి గారితో నడిచి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ మాత్రం 10 సంవత్సరాలుగా అధికారంలోనే ఉన్నారు, మరి అప్పుడు కవిత గారు ఎందుకు ప్రశ్నించలేదు, అప్పుడు ఎందుకు పులే విగ్రహం గుర్తుకు రాలేదు, ఇప్పుడే గుర్తుకొచ్చారా, ఇది కేవలం రాజకీయ స్టంట్ మాత్రమే అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సో మరి వారు చెప్పినట్టుగా అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మరి కవిత గారిని కూడా తీసుకెళ్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.